మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 302. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి చాలాసేపు విక్రమ్ గురించి ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. కొంచెం సమయం తర్వాత విక్కీతో మాట్లాడాలని, తను ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకోవాలని రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లో చూస్తుంది. హాల్లో విక్రమ్ కనిపించకపోయేసరికి తన పక్కనే ఉన్న రూమ్లోకి వెళుతుండగా ఇంతలో ఫోన్ వచ్చిన సౌండ్కి రూమ్లోకి వెళ్ళగానే బెడ్పై విక్రమ్ ఫోన్ కనిపిస్తుంది. రూమ్లో ఎక్కడన్నా విక్రమ్ ఉన్నాడేమో అని చూస్తుంది, కానీ ఎక్కడ విక్రమ్ కనిపించడు. విక్రమ్ ఫోన్ తీసి చూడగా సిద్ధార్థ్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. వైష్ణవి ఫోన్ అటెండ్ చేయగానే హలో సార్ అని అంటాడు సిద్ధార్థ్. వెంటనే వైష్ణవి సార్ కాదు, నేను వైష్ణవిని అని అనగానే హలో మేడం, చిన్న డౌట్ కోసం కాల్ చేశాను అని చెప్పగానే ఏమైంది చెప్పండి సిద్ధార్థ్ గారు అని అడుగుతుంది వైష్ణవి. 2 months బ్యాక్ తీసుకున్న ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయింది. సార్ సిగ్నేచర్ ఉంటే వాళ్ళకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. విక్రమాదిత్య సార్ ఎప్పుడు ముంబై వస్తారో తెలుసుకుందామని కాల్ చేశాను మేడం అని అంటుంటే, నేను కనుక్కొని మీకు చెబుతాను సిద్ధార్థ్ గారు. ఈరోజేదో క్లయింట్స్ మీటింగ్ ఉందని చెప్పారు, అందులో బిజీగా ఉన్నారేమో అని వైష్ణవి అనగానే క్లయింట్స్ మీటింగా, అలాంటిదేమీ లేదు మేడం అని సిద్ధార్థ్ చెప్పగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సరే మేడం, ఇంకా నేను ఉంటాను అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ పెట్టేస్తాడు. వైష్ణవి అలాగే నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ క్లయింట్స్తో మీటింగ్ ఉందని నాకు చెప్పాడు కదా, మరి సిద్ధార్థ్ గారేంటి మీటింగ్ ఏమీ లేదని చెబుతున్నారు అని పక్కకి చూడగానే టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంటుంది. ఇదేంటి, క్లయింట్స్తో మీటింగ్ ఉంటే తప్పకుండా ల్యాప్టాప్ తీసుకువెళ్ళేవారు కదా, అంటే విక్కీ నాకు అబద్ధం చెప్పాడా అని అనుకోగానే వైష్ణవి మౌనంగా బయటకు వచ్చి పైకి చూడగానే పైన ఉన్న రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి ఉంటుంది. అది చూడగానే విక్రమ్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి వైష్ణవికి. విక్కీ ఈ రూమ్ ఎందుకు లాక్ చేస్తున్నావు అని వైష్ణవి అడుగుతుంటే, ఈ రూమ్లో నీకు నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి వైష్ణవి. ఆ మెమోరీస్తో పాటే నువ్వు పడిన పెయిన్ కూడా నాకు ఈ రూమ్ చూస్తుంటే గుర్తుకొస్తుంది. అందుకే మనం ఇక్కడి నుండి వెళ్ళే వరకు ఈ రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేయను అని విక్రమ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే తన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఆ రూమ్ లాక్ అసలు ఓపెన్ చేయనని చెప్పావు కదా విక్కీ, మరి ఇప్పుడెందుకు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళావు? అంటే నా గతం గురించి తెలుసుకున్న తర్వాత నీకు నాపై ఉన్న నమ్మకం పోయిందా? నువ్వు నిజంగా నన్ను నమ్మడం లేదా? నన్ను విరాజ్ని నిజంగానే అనుమానిస్తున్నావా అని అనుకోగానే వైష్ణవి కళ్ళల్లో నీళ్ళాగవు. వెంటనే తన రూమ్లోకి స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుని అలాగే బెడ్ మీద పడుకుని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. అయితే వైష్ణవి దగ్గర నుండి వెళ్ళిన విక్రమాదిత్య ఏం చేశాడో చూద్దాం. వైష్ణవి రూమ్ నుండి బయటకు వచ్చిన విక్రమాదిత్యకి కోపంగా, చిరాకుగా, చెప్పలేనంత బాధగా అనిపిస్తుంటే స్పీడ్గా స్టెప్స్ ఎక్కి పైన ఉన్న రూమ్ లాక్ ఓపెన్ చేసి రూమ్లో అడుగు పెడతాడు. ఆ రూమ్ని చూడగానే తను వైష్ణవి గడిపిన మధురమైన క్షణాలు గుర్తుకు తెచ్చుకోగానే స్పీడ్గా అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద అలాగే నిలబడి మామ్ అని గట్టిగా అరుస్తాడు. విక్రమ్ అరిచిన అరుపు ఆ రూమ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. అయితే వైష్ణవి కింద ఉండడం వలన, అందులోనూ తను ఏడుస్తూ ఉండడం వలన విక్రమ్ అరిచిన అరుపు వైష్ణవికి చేరదు. ఎందుకు మా ఇలా చేశావు? నీ వల్ల ఈరోజు వైష్ణు నాకు దూరం అయిపోతుంది. అంత ప్రాణంగా ప్రేమించిన విరాజ్ అత్తయ్య మావయ్యని చంపేశాడని అనుకుని అసలు విరాజ్ నిజంగా యాక్సిడెంట్ చేయించాడో లేదో అని కన్ఫర్మేషన్ కూడా తీసుకోకుండా ఎంతో ప్రాణంగా ప్రేమించిన విరాజ్ని వదిలేసి వచ్చేసింది వైష్ణవి. అలాంటిది మా పెళ్లి జరగకముందే తను నా మరదలు అని తెలిసి కూడా నేను నిజం చెప్పలేదని తెలిసిన రోజున తప్పకుండా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ విరాజ్ కన్నా మన కుటుంబంపైనే ద్వేషం ఎక్కువగా ఉందని చెప్పింది వైష్ణవి. అలాంటిది నువ్వు మావయ్య కలిసి అత్తయ్యని ఇంట్లో నుండి బయటికి కావాలని నింద వేసి పంపించారని తెలిసి కూడా తనకి చెప్పకుండా తనని పెళ్లి చేసుకుని తనని మోసం చేశానని అనుకుని నిజం తెలిసిన రోజున
నా నుండి వెళ్ళిపోతే నేనస్సలు భరించలేను. నీ వల్ల వైష్ణవికి ప్రాణహాని ఉంటుందని ముంబైలోనే ఉండిపోదామని అనుకున్నాను. కానీ నువ్వు మా పక్కన లేకపోయినా నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు నాకు వైష్ణవి దూరం అయ్యేలాగుంది. జీవితంలో నిన్నెప్పటికీ క్షమించలేనమ్మా. వైష్ణవి కనుక నాకు దూరం అయితే అప్పుడు నిన్ను మామ్ అని కూడా చూడలేను. జీవితంలో నీ ముఖం కూడా చూడను. ఇప్పటికే చాలా తప్పులు చేశావు. ఇప్పుడు వైష్ణవి నన్ను విడదీయాలని అనుకున్నావు. నా చిన్నప్పుడెప్పుడో నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నేను శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనని భయం వేస్తుంది. అసలు నేను ఊహించినది వేరు, వైష్ణవి చెప్పింది వేరు. విరాజ్ అంటే తనొక ఇల్లీగల్ బిజినెస్ చేసే వ్యక్తి అని, వైష్ణవిని బెదిరించి అత్తయ్య మావయ్యని చంపేసి వైష్ణవిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని అనుకున్నాను. వైష్ణవి విరాజ్ పేరు ఎత్తిన ప్రతిసారి భయపడుతూ ఉంటే వైష్ణవి ఎందుకంత భయపడుతుందో, విరాజ్ ఎంత భయపెట్టి ఉంటాడో అని ఆలోచించానే తప్ప వైష్ణవి విరాజ్ బాండింగ్ ఈ విధంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నా వల్ల కావడం లేదు వైషు. నాకన్నా ముందు నీ లైఫ్లో విరాజ్ ఉన్నాడని అనిపిస్తుంటేనే నా మనసులో తెలియని అలజడి కలుగుతుంది. అందుకే నువ్వు ఏడ్చినా బాధపడినా కూడా నేను మౌనంగా ఉండిపోయాను. విరాజ్ మాఫియా డాన్ అని తెలిసినా కూడా నువ్వు తనని మార్చుకుని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నావంటే తనంటే ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. అలాగే విరాజ్ నీపై ఎన్ని ఆశలు పెంచుకున్నాడో కూడా నాకు అర్థమవుతుంది. మావయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు తను చాలా కేరింగ్గా మావయ్యని మన కుటుంబాన్ని చూసుకున్నాడు. అలాంటి విరాజ్ అత్తయ్య మావయ్యని యాక్సిడెంట్ చేయించి చంపాడంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ నిజంగా విరాజ్ యాక్సిడెంట్ చేయించకపోతే ఆ నిజం రేపన్న రోజు నీకు తెలిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు విరాజ్ని నీ లైఫ్లోకి ఆహ్వానిస్తావా? నో వైషు, నా వల్ల కావడం లేదు. భయం వేస్తుంది. ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని భయం వేస్తుంది. అలాగని నీ గతం తెలిసిన తర్వాత నీతో ముందులాగా ఉండలేకపోతున్నాను. నాకు కొంచెం టైం కావాలి వైషు. నీకు విరాజ్కి మధ్య ఉన్న రిలేషన్ నా మనసు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నువ్వు తనని ఎంతలా ప్రేమించకపోతే తను నిన్ను కిస్ చేస్తున్నా కూడా నువ్వు సపోర్ట్ చేశావంటేనే నా వల్ల కావడం లేదు వైషు. ఆ సంఘటన కూడా తలుచుకోవడం నాకు ఇష్టం లేదు. నీ లైఫ్లో నాదే మొదటి టచ్ అనుకున్నాను. నీ లైఫ్లో నీ మనసులోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అని అనుకున్నాను. నిన్ను కిస్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అని అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలైపోయాయి. నీ జీవితంలో నిన్ను మొట్టమొదటిసారిగా ముద్దు పెట్టుకుంది విరాజ్. నిన్ను టచ్ చేసింది, హక్ చేసుకుంది ప్రతిదీ విరాజ్. అవన్నీ గుర్తుకొస్తుంటే నా వల్ల కావడం లేదు. అలా అని నీపై నాకు కోపం లేదు. అలాగే విరాజ్పై కూడా నాకు అనుమానం లేదు. తను నిన్ను సిన్సియర్గా లవ్ చేశాడు. ఎప్పుడు కూడా నిన్ను రాంగ్ వేలో చూడలేదు. అంత డ్రింక్లో ఉన్నా కూడా నిన్ను ఏమీ చేయకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు తప్ప ఆ టైంలో కూడా నిన్ను సొంతం చేసుకోవాలని అనుకోలేదు. రేపన్న రోజు విరాజ్ యాక్సిడెంట్ చేయలేదని తెలిస్తే నువ్వు మళ్ళీ విరాజ్ని ఇష్టపడతావా? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నీతో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. పిచ్చి పడుతుంది వైషు. ఒక పక్క నేను నీ భావని అని తెలిసిన రోజున నిజం నాకు తెలిసి కూడా నీకు చెప్పనందుకు నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావేమోనని భయం వేస్తుంది. ఇంకొక పక్క నీకు విరాజ్కి మధ్య జరిగిన సంఘటనలు నన్ను నీ దగ్గరికి రానివ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. అలా అని నిన్ను దగ్గరికి కూడా తీసుకోలేకపోతున్నాను. నరకంగా ఉంది వైషు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీటన్నింటి నుండి బయటపడడానికి నాకు కొంచెం టైం కావాలి వైషు. నెమ్మదిగా నా మనసుని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. అప్పుడే మళ్ళీ నీతో నార్మల్గా ఉండగలను. అప్పటి వరకు నీకు నాకు దూరం తప్పదు అని అలాగే విక్రమ్ బాధపడుతూ ఉంటాడు. మరి విక్రమ్ వైష్ణవి గురించి ఆలోచిస్తుంది కరెక్టేనా? వైష్ణవికి దూరంగా ఉండాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం వైష్ణవికి తెలిస్తే తనేం చేస్తుంది? మరి విక్రమ్ వైష్ణవికి దూరంగా ఉండడం కరెక్టేనా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.